श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ह्रीङ्कारासनगर्भितानलसिकां सौक्लीङ्कलां बिभ्रतीं सौवर्णां वरदारिणीं वरसदा दौदां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपासमङ्गसुरासक्भूषितामुज्ज्वलां त्वां गौरीन्द्रपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीमहादेव्यै नमः। ఈరోజు ఇక్కడ శ్రీ హిందూ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి కార్యక్రమములు అత్యంత అంగరంగ సుందరముగా ఈ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ లోక శ్రేయస్సు కొరకు, విశ్వశాంతి కొరకు, ఎటువంటి ఉపద్రవములు కలగకుండా ప్రతి ఒక్కరి శ్రేయస్సు కొరకు ఈ కమిటీ వారు ఎంతో వ్యయప్రయాసలు చేకూర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మొదటి రోజు నుంచి కూడా అమ్మవారి కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనము, కంకణ ధారణ, అదే విధముగా అఖండ ప్రజ్వలన కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా నిత్య అర్చనలు, అభిషేకములు, అర్చనలు, కుంకుమార్చన కార్యక్రమం అన్నీ కూడా యథాప్రకారముగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధముగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారముతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారిని అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమము, అదే విధముగా లక్ష్మీ గణపతి హోమము, అష్టలక్ష్మి హోమము, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చండీ హోమాన్ని కూడా ఈ యొక్క హిందూ సేవా సమితి వారు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సువర్ణ అవకాశం సద్వినియోగపరుచుకొని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మనం చేస్తున్నాము. మనం చేసేటువంటి కార్యక్రమం ఏదో అయ్యవారు చెప్పారు చేస్తున్నాం అనేది కాకుండా ఈ హిందూ సేవా సమితి కమిటీ వారు ప్రతి ఒక్కరికి కూడా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క పూజ గురించి కూడా క్లుప్తంగా వివరణ ఇవ్వమని కూడా చెప్పి ఉన్నారు. అదే ప్రకారంగా మనం ఈ గణపతి పూజ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. గణనాంపతి గణపతి, సర్వ గణములకు కూడా అధిపతి ఆ గణపతి స్వామి వారు. మనం తలపెట్టేటువంటి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరగాలని, ఎటువంటి మధ్యలో అవాంతరాలు ఏర్పడకుండా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ముందుగా మనం పూజ చేస్తూ ఉంటాం. అదే విధముగా కంకణధారణ కార్యక్రమము మనకి ఈ 10 రోజులు కూడా ఈ భవానీ స్వాములు ఎంతో నిష్టగా ఏ విధంగా అయితే దిగ్విజయంగా వెలుగుతూ ఉంటుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా దిగ్విజయంగా జరగాలని అఖండల స్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాము. ప్రాతకాలంలో అమ్మవారికి సుప్రభాత సేవ, అదే విధముగా అమ్మవారికి అర్చనలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా యథాప్రకారముగా వైదికానుసారముగా సుశాస్త్రీయముగా శ్రీ హిందూ సేవా సమితి కమిటీ వారు ఎంతో ఏ ప్రయాసలు కూర్చి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అమ్మవారిదే ఉన్నట్లే. కాబట్టి మొన్న మనకు జరిగినటువంటి జల ప్రమాదం ఇటువంటి ఏమి జరగకుండా ఉండాలని సమితి అని రావర్పాడులో ఈ సంవత్సరం ప్రారంభించాము. ప్రారంభిస్తే మేము శరన్నవరాత్రులు చేసుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మా హిందూ సేవా సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూజలు, పూజా విధానము, మనము, మన ధర్మము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అవి ఏంటి అనేది పిల్లలకి, పెద్దలకు తెలియదు కదా, పిల్లలకి ఎలా చేసుకోవాలి, ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నతంగా ఉండాలి అని చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకని మేము సహస్ర కుంకుమార్చన కానీ, పిల్లలకి సరస్వతి పూజలు కానీ, చండీ హోమం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ ఊరు బాగు కోసం, అందరు జనాల బాగు కోసం మేము ఇక్కడ సంకల్పించుకున్నాము. అమ్మవారి దయ వల్ల అన్నీ సక్రమంగా జరుగుతుంది. మా హిందూ సేవా సమితి అమ్మవారి అలాగే దయతలిస్తే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి మా హిందూ సేవా సంస్థ శ్రీ హిందూ సేవా సంస్థని మేము చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, అందరికీ ఆధ్యాత్మిక భావం పెంచాలని నేను మనసారా, ఆ అమ్మవారు మమ్మల్ని కరుణించాలని నేను మనసారా కోరుకుంటూ భగవత్ బంధువులందరికీ నమస్కారం అండి. మేము రావర్పాడు గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పించి చేస్తున్నాము. అమ్మవారి దయతో, అమ్మవారి కృపతో ఇంతవరకు 5వ రోజు వరకు ఇవాళ మహాచండీ అలంకారంలో అమ్మవారిని కూడా ఉంచాము. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో బాగా పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి దయతో దొరుకు చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా మిగతా 5 రోజులు కూడా అమ్మవారి అలంకారాలు ఉన్నాయి. అలంకారాల్లో రేపటి నుంచి లక్ష్మీ గణపతి హోమము, తర్వాత చండీ యాగము, తర్వాత మూలా నక్షత్రం రోజున అన్నసంతర్పణ, అన్నప్రసాదాలు భక్తులు పంచడం జరుగుతుంది. కావున ఆ కార్యక్రమాన్ని కూడా వేలాదిగా సుమారు మేము 4,000 నుంచి 5,000 మంది వస్తారని చెప్పి అనుకున్నాము. 5,000 మంది వరకు మేము ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము.
ఇట్లాగే 13వ తారీఖున ఈ మంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం గ్రామోత్సవ కార్యక్రమం కూడా చేస్తున్నాము. దాన్ని కూడా భక్తులందరూ కూడా రావాలని చెప్పి మేము కోరుకున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దయతో అమ్మవారి కృపతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేద్దామని చెప్పేసి మాకు ఆలోచన ఉంది. అమ్మవారు దయదలిసి చేస్తే కంపల్సరీ కూడా మేమందరూ కూడా చేస్తాము. మాకు ఈ గ్రామస్తులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మీడియా వారు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మాకు వచ్చిన అయ్యవారు కానీ అందరూ కూడా చక్కటి ఉచ్చారంతో వాళ్ళు మంత్రాలు పలుకుతూ భక్తుల్ని అలరింపజేస్తున్నారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్న కార్యక్రమం లలిత త్రిపుర సుందరి అలంకారం అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేశారు. అది గ్రామం అంతా కూడా చక్కగా బాగా జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నారు. చక్కగా అయ్యవార్లు కూడా బాగా చేశారు దాన్ని. అది మంచి సంకల్పంతో థ్యాంక్ యూ. అందరికి కూడా ప్రత్యేక ముందులు తెలియజేస్తున్నాం. నిన్న హాజరైన వారు కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ. జై దుర్గా భవానికి, జై అమ్మవారి నమః, జై దుర్గా